హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ఈ రోజు మొదటి రోజు అవతారం బాలా త్రిపుర సుందరి దేవి అవతారం. మొదటి రోజు తిథి పాడ్యమి. అమ్మవారికి విశేషంగా కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ నైవేద్యాన్ని తయారు చేస్తూ బాలా త్రిపుర సుందరి దేవి గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో పంచుకుంటున్నాను. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి అలంకారాల్లో ఒకటి బాలా త్రిపుర సుందరి దేవి. ఈ రోజు చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. బ్రహ్మాండ పురాణం లలితా సహస్రంలో త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి ఏం చెప్పారంటే, బండాసురుడనే రాక్షసుడు 30 మంది పిల్లలు. వీళ్ళంతా ఇంద్రాది దేవతలు నానా బాధలు పెట్టడంతో హంసలు లాగే రథంపై వచ్చిన కన్య ఈ 30 మంది బండాసుర పుత్రులను సంహరించి కేవలం ఒక్క అర్ధ చంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచి బాల ఆరాధన చేయడం ప్రారంభించారు.